హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తాజాగా జానీ మాస్టర్ ఇష్యూ ఏ విధంగా జరిగిందో మనమంతా చూసాము. ఒక అమ్మాయి తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసే యువత అయితే జానీ మాస్టర్ పై కేసు పెట్టడం జరిగింది. దాంతో జానీ మాస్టర్ ని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. సో దాదాపు 2-3 రోజుల పాటు జానీ మాస్టర్ గురించి సోషల్ మీడియాలో అయితే చర్చ జరిగింది. సో జానీ మాస్టర్ ఇష్యూ ఏదైతే ఉందో అది ముగియక ముందే మరొక వార్త అయితే రావడం జరిగింది. తాజాగా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి. సో హర్ష సాయి ఎంత సెన్సేషనల్ క్యాండిడేట్ మనకందరికీ తెలుసు. సో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సో వివిధ రకాలుగా తను జనాలకు సహాయాలు చేస్తూ తను వీడియోలు చేయడం జరిగింది. సో ప్రేక్షకులు కూడా హర్ష సాయిని అదే విధంగా తనను ఆదరించడం జరిగింది. కొందరు వ్యక్తులైతే తనను ఒక దేవుడిగా కూడా భావించిన సందర్భాలు ఉన్నాయి. సో ఒక సినిమా హీరోలకు, పొలిటికల్ లీడర్లకు, క్రీడాకారులకు ఉన్న రీతిలోనే హర్ష సాయి కూడా ఆ రకంగా అభిమానులైతే సంపాదించుకోవడం జరిగింది. సో బట్ ఇప్పుడు హర్ష సాయికి అయితే ఒక బిగ్ షాక్ తగిలింది. సో హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి 2 కోట్లు తీసుకొని మోసం చేశాడని చెప్పేసి ఒక యువతి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఆ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పెళ్లి పేరుతో మోసం చేశారని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో హర్ష సాయికి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఇప్పటికే హర్ష సాయి పై రకరకాల విమర్శలు వస్తున్నాయి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఎంతో మంది చనిపోవడానికి హర్ష సాయి లాంటి వ్యక్తులు కారణం అవుతున్నారు. అయినా హర్ష సాయి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ఆపడం లేదు. బెట్టింగ్ యాప్ల ద్వారానే హర్ష సాయి చాలా సంపాదించాడు, మనమేమో ఆయన సహాయం చేశాడని అనుకుంటున్నాం. కానీ తెర వెనుక ఆయన ఎన్నో డబ్బులు ఇలా బెట్టింగ్ యాప్లపై సంపాదించాడు. కేవలం ఆయన సంపాదించిన దాంట్లో కొంచెం మాత్రమే ప్రజలకు ఇచ్చి తను ఏదో ప్రజల్ని ఉద్ధరించినట్లు, ప్రజల్ని సహాయం చేసినట్లు, ప్రజల్ని కాపాడుతున్నట్లు ఆయన బిల్డప్లు ఇచ్చాడు. కానీ ఎంతో మంది బెట్టింగ్ యాప్లతో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోవడంలో ఇలా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వ్యక్తుల హస్తం తప్పకుండా ఉంటుంది అని వివిధ సోషల్ యాక్టివిటీలు కావచ్చు, వివిధ రకాలుగా సోషల్ మీడియాలో అయితే హర్ష సాయి లాంటి వ్యక్తులపై ఫైర్ కావడం, వాళ్ళపై విమర్శలు చేయడం జరిగాయి. సో ముఖ్యంగా హర్ష సాయి ఒక సెలబ్రిటీ కావడంతో హర్ష సాయిపై ఎక్కువగా విమర్శలు రావడం జరిగింది. సో ఆ విమర్శలను హర్ష సాయి ఎదుర్కొంటున్నాడు. దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తను మునపటిలా ఏదైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడితే చాలా క్లారిటీగా, చాలా అద్భుతంగా వివరిస్తాడు. బట్ ఈ యొక్క బెట్టింగ్ యాప్లను తను సమర్థించుకోవడంలో తను తప్పు చేయలేదు అని జనాలను ఒప్పించడంలో మాత్రం విఫలమయ్యాడు. సో హర్ష సాయికి చాలా నెగిటివిటీ పెరుగుతున్న సందర్భంలో ఒక యువతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో హర్ష సాయికి మరొక బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. మొన్న జానీ మాస్టర్, ఈరోజు హర్ష సాయి, మొత్తానికి అమ్మాయిల విషయంలో వీళ్ళిద్దరు కూడా ఇరుక్కోవడం జరిగింది. ఇప్పుడు హర్ష సాయి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆ యొక్క యువతి హర్ష సాయితో కలిసి ఒక సినిమా కూడా ప్రొడ్యూస్ చేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఆ అమ్మాయి బిగ్ బాస్ కి కూడా వెళ్ళి వచ్చినట్లయితే తెలుస్తుంది. అమ్మాయి పేరు మనం ఇప్పుడే చెప్పకపోయినా కానీ త్వరలో అమ్మాయి అయితే ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కనిపిస్తుంది. చూడాలి మరి హర్ష సాయి పరిస్థితి ఏ విధంగా మారుతుందో.